హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను నిన్నటి వ్లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నానండి. నా డైలీ రొటీన్ ఏంటి, అలానే మేము నెహ్రూ జూలాజికల్ పార్క్ అయితే వెళ్ళామండి. అక్కడ కొన్ని వీడియోస్ అయితే తీశాను. అవి కూడా మీతో షేర్ చేసుకున్నాను. నిన్నైతే వర్షం పడిందండి. వాతావరణం మొత్తం చల్లగా అయిపోయింది. నేను ముందైతే నిన్న గురువారం కదా, ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ముందైతే బట్టలన్నీ నానబెట్టేసి ఉతికేసానండి. తర్వాత బట్టలన్నీ ఆరేసి వచ్చాను. ఇక్కడ చూసారా, ఇవైతే నానబెట్టుకున్నానండి. ఈ గింజల వాటర్ అయితే తాగేశాను. ఇవి తాగడం వల్ల వెయిట్ లాస్ అయితే అవుతారండి. ఇంటి ముందు అయితే చక్కగా తుడిచేసి ముగ్గు అయితే వేసేసుకున్నానండి. ఈరోజు ముగ్గు అయితే సింపుల్గానే వేశాను. అపార్ట్మెంట్లు కాబట్టి చాక్పీస్తోనే వేస్తున్నానండి. ఎందుకంటే బియ్యం పిండితో వేస్తే గచ్చు మొత్తం అయిపోతుందండి. అసలు ఇంటి ముందు వేసినా ముగ్గు ఉండదు. తప్పక చాక్పీస్తో అయితే వేస్తున్నానండి. యాక్చువల్గా అయితే అసలు చాక్పీస్తో ముగ్గు వేయకూడదు. బియ్యం పిండితో వేసుకుంటేనే మంచిది. నేను బియ్యం పిండితో వేస్తాను, కానీ లోపల వైపు కొంచెం చిన్న ముగ్గులాగా వేసుకుంటానండి. మిగతా బయట వేసేది మొత్తం చాక్పీస్తోనే వేస్తాను. మా బాబు చూసారా, ఉదయాన్నే లేచి డెస్క్టాప్ అయితే చూసేస్తున్నాడండి. ఇక పిల్లలకి హాలిడేస్ వచ్చాయి కదా, ఇక వాళ్ళకి ఏముందండి, ఉదయాన్నే లేటుగా లెగుస్తారు, బ్రష్ చేసుకుంటారు. ఏదో 10కో 11కో లెగిచి బ్రష్ అయితే చేసుకుంటారు. ఆ తర్వాత అయితే బ్రేక్ఫాస్ట్ అయితే తింటారు. ఇక్కడ మా పిల్లలు అయితే బ్రష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తారండి. నేను నా పనులన్నీ చేసుకుంటూ మా పిల్లల్ని అయితే కొద్దిసేపు అయితే చదివిస్తున్నానండి. వాళ్ళకి స్పెల్లింగ్స్ అయితే నేర్పిస్తున్నాను. వాళ్ళదైతే యూకేజీ కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్కి అయితే వెళ్తారు. అలా 2 గంటల సేపు అయితే వాళ్ళని అదో ఇదో రాపిస్తున్నాను. కానీ వాళ్ళకి చికాకు వచ్చింది కదా, కొద్దిసేపు పడుకుంటున్నారు, కొద్దిసేపు కూర్చొని రాస్తున్నారు, అలా ఏదో ఒకలా రాస్తూ ఉన్నారు. వాళ్ళకైతే కొన్ని స్పెల్లింగ్స్ అయితే నేర్పించానండి. ఆ తర్వాత అయితే డిక్టేషన్ కూడా పెట్టాను. మా పాపకైతే ఈరోజు 2 టేబుల్ కూడా నేర్పించానండి. ఈరోజు లంచ్లోకి అయితే నేనైతే పచ్చిమిర్చి చట్నీ చేశాను. అలానే టమాటా కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి. నేను మా పిల్లలు ముగ్గురం కలిసి లంచ్ అయితే చేశాము. లంచ్ చేసిన తర్వాత అంట్లన్నీ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఆ తర్వాత స్టవ్ను కూడా ఒకసారి క్లాత్తో నీట్గా తుడిచాను. బట్టలు అయితే ఆరిపోయాయండి. బట్టలన్నీ తీసుకొచ్చి మడత అయితే పెట్టేశాను. ఆ తర్వాత అయితే మా పిల్లల్ని అయితే నిద్రపుచ్చేసానండి. 3కి వర్షం అయితే స్టార్ట్ అయిందండి. ఉదయం అయితే ఎండగానే ఉంది. 3 వర్షం అయితే స్టార్ట్ అయిందండి. మరీ పెద్ద వాన అయితే ఏం పడలేదు, కానీ వర్షం అయితే పడింది. కానీ ఎక్కువగా గాలులు రావడం కానీ, మెరుపులు రావడం కానీ ఇలాంటివి అయితే లేదు. నార్మల్గా అయితే పడిందండి. 1 గంట సేపు అయితే పడింది. ఇలా వర్షం పడేటప్పుడు మా బాబు అయితే అడిగాడండి, మమ్మీ వర్షం పడుతుందిగా, వేడివేడిగా పునుగులు వేస్తావా మమ్మీ అని అడిగాడు. ఇంట్లో అయితే దోసపిండి ఉందండి. ఆ దోసపిండిలో 1 స్పూన్ మైదా కలిపి అలా పక్కనుంచి ఒక 15 నిమిషాలు అయితే పక్కనుంచానండి. నేనైతే సోడా ఉప్పు అలాంటివి ఏమి వేయనండి. ఆ తర్వాత మా పిల్లలకైతే పునుగులేసి పెట్టాను. ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నానంటే, ఉల్లిపాయలు పకోడీ వేద్దామని కట్ చేస్తున్నానండి. కొన్ని ఉల్లిపాయలు అయితే అసలు మొత్తం పాడైపోయాయండి. ఎందుకు పాడయ్యాయి కూడా అర్థం కాలేదు. అవి తీసుకొచ్చి కూడా షాప్ నుంచి 2 డేసే అయిందండి. పైన చూడడానికి బాగానే ఉన్నాయి, లోపల మాత్రం పాడయ్యాయండి. కొన్ని ఉల్లిపాయలు అలాగే వేస్ట్ అయిపోయాయి. ఇక్కడ నేను మా వారి కోసం అయితే, మా వారు వచ్చిన తర్వాత పునుగులు వేశాను, అలానే పకోడీలు కూడా వేశానండి. మేమందరం కలిసి టిఫిన్ అయితే చేసాము. మేము డిన్నర్లోకి అయితే భోజనం చేయమండి, టిఫినే తింటాము. ఈరోజు అయితే పునుగులు తిన్నాము, అలానే పకోడీలు కూడా తినేసామండి. నేనైతే చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. కారపొడి ఉందండి. నాకైతే కారపొడితో తినటమే ఇష్టం, అందుకని నేను చట్నీ ఏం ప్రిపేర్ చేయలేదు. నిన్నైతే గురువారం కదండి, గురువారం రోజున లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలానే శుక్రవారం రోజున కూడా పూజ చేసుకుంటే చాలా మంచిది కదా. మ్యాక్సిమం చాలామంది శుక్రవారం చేస్తారు కదండి. గురువారం కూడా లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. మనం గురువారం అయినా శుక్రవారం అయినా ఏ రోజైనా సరే అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు ఈ విధంగా కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిదండి. మనం అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే చేతుల నిండా గాజులు నిండుగా వేసుకోవాలండి. నేనైతే ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఒక కాయిన్ హారం అయితే వేశాను. పువ్వులు కూడా సమర్పించానండి. మనం ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి అమ్మవారి పూజ చేసినప్పుడు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేసుకోవాలండి. స్వామివారి విగ్రహం ఉన్నా లేదా నా ఫోటోకైనా చేసుకోవచ్చు, లేదంటే స్వామివారి పేరు తలుచుకుంటూ అంటే గోవిందనామాలు చదువుకుంటూ అయినా పూజ చేసుకోవచ్చు. గోమాత విగ్రహం అయితే పూజలో పెట్టుకోండి, చాలా మంచిది. కామాక్షి దీపం వెలిగించుకున్నా చాలా మంచిదండి. అమ్మవారి పూజలో ఐశ్వర్య దీపం వెలిగించుకుంటే మనకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి. కామాక్షి దీపాన్ని వెలిగించుకుంటే మన మనసులోని కోరికలన్నీ నెరవేరుతాయండి. నేనైతే అమ్మవారి దగ్గర సింపుల్గా పూజ చేసుకున్నానండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన దీపం ఉసిరి దీపం అండి. అలానే ఆవు నెయ్యితో చేసిన దీపారాధన అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అమ్మవారికి అయితే నేను ఆవు నెయ్యితో కూడా దీపారాధన చేశాను. ఈ విధంగా అయితే సింపుల్గా పూజ చేసుకున్నానండి. మనం పూజ చేసుకునేటప్పుడు
తీర్థం అంటే ఒక రాగి గ్లాస్లో వాటర్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోవాలండి. అది మాత్రం కంపల్సరీగా ఉండాలండి. రాగి గ్లాస్లో వాటర్ పెట్టకపోతే మన పూజా ఫలితం మనకు అసలు దక్కదు అంటారు. మనం ప్రసాదం పెట్టినా పెట్టకపోయినా వాటర్ మాత్రం కన్ఫామ్గా పెట్టాలండి. మనం మంగళవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, ఐశ్వర్య దీపం పెట్టుకోవడం, ఉసిరి దీపం పెట్టుకోవడం, కామాక్షి దీపం పెట్టుకోవడం, అలానే పువ్వులతో కానీ అక్షంతలతో కానీ మంగళకరమైన వస్తువులతో కొని అమ్మవారిని పూజించినట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందంటే మనకి ధనధాన్యాలకు కానీ తిండికి కానీ బట్టకు కానీ ఎలాంటి లోటు ఉండదు. ఆ అమ్మవారి చల్లని చూపు మన మీద ఉందంటే మనకు అన్నీ ఉన్నట్లే అండి. మేమైతే నెహ్రూ జూలాజికల్ పార్క్ వెళ్ళినప్పుడు ఈ వీడియో అయితే తీశానండి. ఇదైతే మేము వెళ్ళి ఒక 1 మంత్ అయిందండి. నేను షేర్ చేయలేదు, అందుకని ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేశాను. ఇదైతే ఎంట్రన్స్ అండి. లెఫ్ట్ సైడ్లో అయితే టికెట్ అయితే తీసుకోవాలండి. మనం హైదరాబాద్లో అయినా ఎక్కడైనా సరే బయటికి వెళ్ళి ప్రదేశాలు చూడాలనుకుంటే మన దగ్గర డబ్బులు అయితే ఎక్కువగానే ఉండాలండి. ఎందుకంటే మనం ఏ చిన్నది కొనుక్కోవాలన్నా అమౌంట్ మాత్రం ఎక్కువగానే పడుతుందండి. కనీసం మనం ఏదైనా కూల్ డ్రింక్ తాగాలన్నా బయటికి వెళ్ళినప్పుడు డబల్ రేట్లు ఉంటాయి కదా. టికెట్ అయితే తీసుకున్నామండి. ఇక్కడికి లోపలికైతే ఎంట్రీ అవుతున్నాము. ఇక్కడైతే మా బ్యాగ్ అయితే చెక్ చేశారండి, బ్యాగ్లో ఏమైనా తెచ్చుకున్నారా అని. లేస్ ప్యాకెట్లు కానీ పాప్కార్న్ కానీ ఇలాంటివి అయితే ఎలో చేయలేదండి. కొంతమంది అయితే రైస్ ఇలాంటివి తెచ్చుకున్నారు. ఒక పార్కు టైప్లాగా ఉందండి. ఎక్కడ చూసినా పచ్చని చెట్లు ఉన్నాయి. మామూలుగా ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంది. ఎంత దూరం నడిచినా ఇంకా వస్తూనే ఉంటుందండి. నడవడానికే ఎక్కువ ఉంటుంది. చాలా ప్లేస్ ఎక్కువైతే ఉందండి. లోపలికి వెళ్ళే కొద్దీ వెళ్తానే ఉండాలి. ఎండ్ అనేది లేదు. చాలా పెద్దదండి. ఇటు సైడ్ అయితే మేము వెళ్తున్నాం కదా, ఇక్కడైతే ఫిష్ ఎక్వేరియం ఉన్నాయండి. దీనికి కూడా సపరేట్గా ఒక టికెట్ అయితే తీసుకోవాలంట. మేమైతే రకరకాల ఫిష్లను అయితే చూసామండి. ఇక్కడైతే వాటర్లో ఆరెంజ్ కలర్లో ఉన్న ఫిషెస్ ఉన్నాయండి. మా పిల్లలు అయితే చూసి భలే ఎంజాయ్ చేశారు. మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే బాగా ఎంజాయ్ చేసామండి. మేమైతే ఫుడ్ ఏం తీసుకెళ్ళలేదు కాబట్టి మేము లోపలైతే నూడిల్స్ అయితే తిన్నామండి. మేము ఉదయం వేళలో వెళ్ళామండి. మేము వచ్చేసరికి నైట్ 8 o'clock అట్లా అయింది. ఎందుకంటే టైం ఎక్కువ పడుతుందండి. ఎక్కువ ప్లేస్ ఉంటుంది కదా, మనం చూడడానికి నడుస్తూనే ఉండాలండి. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఎటు చూసినా పచ్చని చెట్లు అన్నీ ఉంటాయి. మేమైతే సఫారీ చూడలేకపోయామండి. సఫారీ అంటే యానిమల్స్ అన్నీ ఫ్రీగా ఉంటాయి, దగ్గరగా చూపిస్తారంట వెహికల్స్లో. మేమైతే అది చూడలేకపోయాము. ఆ తర్వాత అయితే కొన్ని వెహికల్ టికెట్స్ అయితే తీసుకున్నామండి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్క చోట స్టాప్ చేస్తారు. అప్పుడు మనం అక్కడ దిగి లోపలికి వెళ్తే రకరకాల జంతువులను అయితే చూడొచ్చు. ఇక్కడైతే మేము రకరకాల ఫిషెస్ని అయితే చూసామండి. చాలా బాగున్నాయి చూడడానికి. కానీ ఇక్కడ ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనం నిదానంగా చూసుకొని వెళ్ళడం కుదరదండి. ఎందుకంటే మొత్తం చూడడానికి కుదరదు. ఎందుకంటే చాలా రకాల పార్క్స్ అయితే ఉంటాయండి. అంటే రకరకాల బర్డ్స్ ఉంటాయి, అలానే ఫిషెస్ ఉంటాయి, అలానే యానిమల్స్ ఉంటాయి, అలానే బటర్ఫ్లైస్ కూడా చాలా రకాలుగా ఉంటాయి. ఇలా బోటింగ్ ఉంటుంది. ఇలా చాలా రకాలు ఉంటాయండి. ఇక్కడ చూసారా ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో. వైట్ కలర్లో ఫిష్లు ఉన్నాయి, ఇలా చిన్న చిన్న ఫిషెస్ ఉన్నాయి. అన్నీ చూసుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్ళానండి. నాకైతే ఎక్కువగా వీడియో తీయడం సరిపోయింది. ఇక్కడ చూసారా గోల్డెన్ ఫిష్ అంట. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళామండి. ఇక్కడ మామూలుగా ఇవన్నీ చూడడానికి మనం నిదానంగా చూసుకుంటూ పోతే 1/2 hour అయినా పట్టిద్దండి. మేమైతే ఈ గదిలో అయితే 10 నిమిషాల కన్నా ఎక్కువగా ఉండలేదు. త్వరగా చూసుకుంటూ వీడియో అయితే తీసుకుంటూ వెళ్ళిపోయాము. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళకి నచ్చేవే ఉంటాయి కదా అంతా. మరీ ఎండాకాలం వెళ్ళేటప్పుడైతే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ నడవాలి కాబట్టి ఇబ్బంది పడతాం. కానీ కొంచెం చల్లగా ఉన్నప్పుడు వెళ్తే బెటర్ అండి. చాలామంది ఫుడ్ తెచ్చుకొని ఒక గ్రౌండ్ లాగా ఉందండి. అక్కడైతే చక్కగా కూర్చొని ఫ్యామిలీ టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది. ఫుడ్ తినడానికి కూడా చాలా బాగుందండి. మనం ఎప్పుడైనా సరే ఇలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తే మనం అసలు అలసిపోమండి, ఏ ఇబ్బంది పడం. మేమైతే ఫుడ్ ఏం తీసుకెళ్ళలేదండి. ఓన్లీ ఒక వాటర్ బాటిల్ మాత్రమే తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వాటర్ ట్యాంకులు అయితే ఉన్నాయండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే వాటర్కి ఇబ్బంది పడే పని లేదండి. అసలు వాటర్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా ట్యాప్స్ అయితే ఉన్నాయండి. ఒకవేళ మన బాటిల్లో వాటర్ అయిపోయినా సరే వాటర్ హ్యాపీగా పట్టుకోవచ్చు. మంచినీళ్ళే ఉన్నాయండి. అందరూ అయితే చక్కగా అక్కడ పట్టేసుకుంటున్నారు. మేమైతే అసలు ఇబ్బంది పడలేదండి వాటర్ విషయంలో. మా పిల్లలైతే చక్కగా అన్నీ ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూసారా ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. తెల్ల చేపలు, చిన్న చేపలు, పెద్ద చేపలు ఇలా ఉన్నాయి. ఆ చేపలు చూసిన తర్వాత బయటకు వచ్చేసామండి. బయట చూసారా గ్రీనరీ ఎంత బాగుందో.
చాలా బాగుందండి. నాకైతే అసలు వీడియో తీయడానికే సరిపోయింది. పాపం మా వారైతే మా పిల్లలిద్దరిని పట్టుకున్నారు. ఇక్కడ 3 కోనేరులు అయితే ఉన్నాయండి. కోనేరు అంటారో, కొలను అంటారో ఏదో అంటారు. ఇక్కడ 3 అయితే ఉన్నాయండి. ఇలా బయటికి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక ఇసుక ప్రాంతంలాగా ఉందండి. పక్కనైతే చూసారా ఇక్కడ ఒక క్యాంటీన్ టైప్లో ఉన్నాయి. మనం కూర్చోడానికి కూడా అరుగుల టైప్లో ఉన్నాయి. చెట్లు ఉన్నాయి, నీడుంది. అలానే ఎండలోనే వెళ్ళొచ్చు. మనం ఒకవేళ నడవలేక కొద్దిసేపు కూర్చుందాం అనుకుంటే ఎక్కడైనా కూర్చోవచ్చండి. ఎక్కడ కూర్చోడానికైనా వీలుంది. చూసారా జనాలు అయితే చాలామంది ఉన్నారండి. మేమైతే అసలు ఆ పిల్లల్ని వదిలిపెట్టలేదండి. అలా చేత్తో పట్టుకొని తీసుకెళ్ళాము. పాపం మా పిల్లలు బాగానే నడుచుకుంటూ వెళ్ళారండి. మనం ఎక్కడికి వెళ్ళినా సరే టాయిలెట్స్ ప్రాబ్లం కూడా లేదండి. ప్రతి చోట కూడా టాయిలెట్స్ ఉన్నాయి. ఎలాంటి ఇబ్బంది పడే పనే లేదు. ఇక్కడ గ్రౌండ్ లాగా ఉంది కదా, ఫ్యామిలీ స్పెండ్ చేయడానికి ఉందండి. మేమైతే కొన్ని వెహికల్స్ టికెట్స్ తీసుకొని వెహికల్స్లో వెళ్ళాము. అలానే మా పిల్లలు ట్రైన్ ఎక్కుదామన్నారండి. ట్రైన్ ఎక్కితే ఎక్కడ ఏదైనా జంతువులు ఉంటే మొత్తం అంతా పార్కు మొత్తం తిరిగి చూడొచ్చండి. ట్రైన్లో మొత్తం అంతా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కడ ఏముంది అనేది మనకు తెలుస్తుంది ట్రైన్లో వెళ్తే. ఇక్కడైతే వాటర్ ఫౌంటైన్ ఉందండి. చూడడానికైతే లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ మనం పార్క్కి వెళ్ళినప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మన దగ్గర స్టామినా ఉండాలండి. అంటే ఎక్కువ దూరం నడవాలి కదా. ఇక్కడైతే నిప్పుకోళ్ళు ఉన్నాయండి. అంటే ఆస్ట్రిచ్ అంటారు కదా, అవైతే కొద్దిసేపు బయటకు వస్తున్నాయి, కొద్దిసేపు లోపలికి వెళ్తూ ఉన్నాయి. మేమైతే ట్రైన్ టికెట్ అయితే తీసుకున్నామండి. ట్రైన్ రావడానికి లేట్ అవుతుందని ఈ లోపల వీడియో అయితే షూట్ చేసుకున్నాము. మేము ట్రైన్ రానే వచ్చింది. ట్రైన్ అయితే ఎక్కామండి. ట్రైన్ ఎక్కిన తర్వాత మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. ట్రైన్ దిగిన తర్వాత వెహికల్ ఎక్కి మేము యానిమల్స్ని చూద్దామని వెళ్ళామండి. ఇక్కడ చూసారా వైట్ టైగర్ని అయితే చూడడానికి వచ్చామండి. వైట్ టైగర్ చూసారా అటు ఇటు తిరుగుతూ ఉంది. మేమైతే దగ్గర నుంచే చూసామండి. సౌండ్ కూడా విన్నాము, అది ఎలా అరుస్తుంది ఏంటి అని. పిల్లలందరూ అరుస్తూ ఉన్నారండి. టైగర్ అయితే వాటర్ తాగడానికి వచ్చింది. అప్పుడైతే మేము కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసామండి. మేమందరూ కూడా దగ్గర నుంచి బాగానే చూసాము. టైగర్ చూసారా ఎంత పెద్దగా ఉందో. మనకైతే ఎలాంటి డేంజరు ఉండదు, భయపడాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకంటే చుట్టూ కొండల టైప్ లాగా రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. అలానే మెస్సులు కూడా ఉన్నాయండి. మనకైతే ఏం ఇబ్బంది లేదు. టైగర్ ఒకవేళ బయటకు వచ్చేస్తుందేమో అని మేమైతే టైగర్ని అయితే చూసామండి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. చూడు ఇంటికాడ ఎడిపోతున్నా వాటర్ తాగడం. వైట్ టైగర్ని అయితే చూసామండి. ఆ తర్వాత అయితే పెద్ద టైగర్ అంటే బిగ్ టైగర్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ చూసారా ఇనప కడ్డీలతో ఒక సైడ్ ఒక మామూలుగా ఒక తడికిలాగా కట్టారండి. మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కట్టారు. అంత సేఫ్టీగా ఉందండి, చాలా సేఫ్టీగా ఉంది. ఆ పెద్ద టైగర్ అయితే అరుచుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉందండి. నాకైతే కొంచెం బిగ్ టైగర్ని చూడగానే కొంచెం భయం అనిపించింది. ఇక్కడ మీకు కనిపిస్తుందా, లైన్ అయితే కనిపిస్తుందండి. లైన్ పడుకొని ఉంది. నాకు తెలిసినంత వరకు అది తిరగట్లేదండి. ఒకవేళ తాడుతో కట్టేశారేమో తెలియదు. మేము వెళ్ళిన టైంలో అయితే ఎండ ఎక్కువగానే ఉందండి. అయితే అన్నీ ఎక్కువగా పడుకొని ఉన్నాయండి. చిరుతపుల్లు చూసారా, ఇక్కడ 2 చిరుతపుల్లు ఉన్నాయి. ఒక గొడుగు టైప్లో ఇక్కడ మొత్తం అంతా ఇనప థ్రెడ్ లాగా కట్టేశారండి. పడుకొని ఉన్నాయి. ఇక్కడైతే లైన్ కూడా పడుకొనే ఉంది. చాలా ఓపెన్ ప్లేస్ ఉండి చెట్టు కింద ఒక బండ మీద అయితే పడుకొని ఉందండి. ఆ తర్వాత అయితే లైన్ని చూసాము. మేము నడుచుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ జింకలే అనుకుంటా అండి. చాలామంది ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. మేమైతే అలా చూసుకుంటూ ముందుకైతే వెళ్ళామండి. బోటింగ్కి అయితే వెళ్ళామండి. ఈచ్ వన్ 100 రూపీస్ ఎంతో తీసుకున్నారండి. నేనైతే బోటింగ్కి నేను కాకినాడలో చదువుకునేటప్పుడు అయితే ఒకసారి వెళ్ళానండి. నాకు బోటింగ్ అంటే చాలా భయం. తర్వాత మళ్ళీ ఎప్పుడూ వెళ్ళలేదు. అది మా ఫ్రెండ్స్తో వెళ్ళామండి. మా ఫ్యామిలీతో అయితే ఇదే ఫస్ట్ బోటింగ్ అని చెప్పొచ్చు. బోటింగ్ చేసేటప్పుడు నేనైతే పెద్దగా వీడియోస్ ఫొటోస్ తీయలేదండి. ఎందుకంటే టెన్షన్గా ఉంది. మెమరబుల్ కోసమని చిన్న వీడియో అయితే తీశానండి. బోటింగ్ అయితే ఒక 5 మినిట్సేనండి. అది బోటింగ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాము. ఇక తర్వాత మళ్ళీ వెహికల్ ఎక్కి ఇక్కడికైతే వచ్చేసామండి. ముందుకు వచ్చేసాము. సెకండ్ స్టాప్ వరకు అయితే వచ్చేసామండి. ఏనుగులను అయితే చూసాము. తర్వాత అయితే క్రోకోడైల్స్ ఇవి చూడడానికి వచ్చామండి. క్రోకోడైల్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో. నేనైతే జూమ్లో పెట్టి చూసానండి. నోరు ఎలా తెరిచిందో చూసారా. నాకైతే చాలా భయం అనిపించింది. కొంచెం దగ్గరగానే చూసాము. మేమైతే బాగానే ఎంజాయ్ చేసామండి. కానీ తిరగడానికే కొంచెం ఇబ్బంది పడ్డాము. నడవడం ఎక్కువగా కదా,
ఎక్కువ దూరం నడవలేకపోయామండి. కానీ మనం ఎప్పుడో ఒకసారే కదా వచ్చేది నడవాలి ఎట్లయినా సరే అని అలానే ఓపిక చేసుకుంటూ మొత్తం అయితే నడిచామండి. కానీ మా పిల్లల్ని మేమైతే ఎత్తుకోలేదు, పాపం వాళ్ళే నడిచారు. అన్నీ అయితే మంచిగా తిరిగి చూసామండి. ఫుడ్కి కూడా ఇబ్బంది ఏమి ఉండదండి. ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ ప్రైస్ అయితే రీజనబుల్గా ఉన్నాయండి. మేమైతే కొన్ని నూడిల్స్ అయితే తిన్నాము. 70 రూపీసే ఎంతో ఉందండి. బిర్యానీ ఉన్నాయి, ఇలా చాలా రకాలు ఉన్నాయండి. పెద్దగా ఇబ్బంది పడే పని అయితే లేదు. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువ అయితే లేవండి. బయటతో పోలిస్తే అక్కడే తక్కువ అనిపించింది. మేమైతే కొంచెం ఫుడ్ అయితే లైట్గా తినేసాము. మేము ఈవినింగ్ 4:30 కల్లా బయటకైతే వచ్చేసామండి. మేమైతే మా ఇంటి దగ్గర నుంచి క్యాబ్లో అయితే వెళ్ళాము. మనమైతే మంచిగానే ఎంజాయ్ చేయొచ్చు. చూడదగ్గ ప్లేస్లు కూడా చాలా ఉన్నాయండి. అన్ని రకాల యానిమల్స్ని, బర్డ్స్ని, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. మంకీస్ కూడా చాలా రకాలు ఉన్నాయి, ప్యారెట్స్ ఉన్నాయి, ఇలా చాలా రకాలు ఉన్నాయి. నేనైతే అన్ని వీడియో తీయలేకపోయానండి. ఆ వీడియో తీయాలన్నా చాలా ఓపిక ఉండాలి. మేమైతే మధ్యాహ్నం అయితే ఇబ్బంది పడకుండా ఫుడ్ అయితే తినేసాము. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న హోటల్కి అయితే వెళ్ళి అందరం కలిసి టిఫిన్ అయితే చేసామండి. మా పిల్లలు అయితే ఫ్రైడ్ రైస్ అయితే తినేశారు. ఆ తర్వాత మళ్ళీ క్యాబ్లో అయితే ఇంటికి వెళ్ళామండి. మాకు జర్నీ ఎక్కువ పట్టింది. మా ఇంటి దగ్గర నుంచి 3 అవర్స్ అయితే పట్టిందండి. నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.